హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హీరోగా, కొరటాల శివ గారి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీ దేవరా. ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా, అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 2 భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేవరా 1 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేస్తున్న 4వ చిత్రం దేవరా. అంతకుముందు ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో నటించారు. అలాగే ఎన్టీఆర్ గారు సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత దేవరా మూవీలో నటిస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ గారు తెలుగు తెరపై దేవరా మూవీతోనే హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గారు కూడా తెలుగులో నేరుగా నటిస్తున్న మొదటి చిత్రం దేవరా. దర్శకుడు కొరటాల శివ గారు రాసుకున్న కథ పూర్తిగా సినిమా తీస్తే సుమారుగా 9 గంటలకు పైగా రన్ టైం వస్తుందట. అందుకే 2 భాగాలుగా ఈ సినిమాను తీస్తున్నారు. ఇక దేవరా మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ గారు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా 4 భాషల్లో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. అలాగే దేవరా విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో చుట్టమల్లె పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్లో 100 మిలియన్స్కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఓవర్సీస్లో ప్రీసేల్లో అత్యంత వేగంగా $1 మిలియన్ క్లబ్లో చేరిన తొలి ఇండియన్ సినిమా దేవరా కావడం విశేషం. అలాగే లాస్ ఏంజల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్టులో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డులు నెలకొల్పింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది దేవరా మూవీ.